గుంటూరు ప్లీనర్లో నవరత్నాల లాంటి పథకాలతో సంచలన రేపన వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను వేటలో ఉన్నట్లుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ వచ్చేసారి ఎటువంటి పొరపాట్లు చేయకూడదని భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గాల వారీగా గెలిచే అవకాశాలున్న వారికి సీట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం తనతో ఉన్న 46 మందిలో దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశం ఇస్తున్నారు. వీరంతా పక్కాగా గెలిచే అవకాశం ఉందని తాను సంస్థాగతంగా చేయించిన సర్వేలో వెళ్లడంతో ఈ 30 మందికి అవకాశం ఇస్తున్నాడు. కాగా మిగిలిన వారిలో కొంతమందికి నియోజకవర్గాల స్థానాలు మార్చాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తంగా ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల మేరకు నియోజకవర్గాలు పెరగకపోతే 2019 ఎన్నికల్లో 130 నుండి 140 సీట్లు గెలిచే దిశగా జగన్ పక్కా స్కెచ్ వేశాడు. వైసీపీ దూకుడు తెలుగు తమ్ముల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. జగన్ తన వెంట ఉన్న 46 మందిలో టికెట్లు కన్ఫర్మ్ చేసిన అభ్యర్థులు వీరే: విశ్వరాయి, కళావతి, పాలకొండ, పాముల పుష్పశ్రీవాణి, కురుపాం, కె రాజన్నదొర, సాలూరు, బి ముత్యాలనాయుడు, మాడుగుల, దాడిశెట్టి రాజా, తుని తూర్పుగోదావరి జిల్లా, చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా, కోడాలినాని, గుడివాడ కృష్ణా జిల్లా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి గుంటూరు, కోన రఘుపతి, బాపట్ల గుంటూరు, ముస్తాఫా గుంటూరు ఈస్ట్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట, ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి, అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు సిటీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్, కాకాని గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి, కొరుముట్ల శ్రీనివాసులు, కోడూరు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాయచోటి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల, ఎక్కలదేవి, ఐజయ్య, నందికొట్కూరు, గౌరు చరితారెడ్డి, పాణ్యం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డోన్, వై సాయిప్రసాద్ రెడ్డి, ఆధోని, వై విశ్వేశ్వరరెడ్డి, ఉర్వకొండ, చిందల రామచంద్రారెడ్డి, పీలేరు, దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి, ఆర్కే రోజా, నగిరి, చిత్తూరు.